నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా। లోక్సభ ఎన్నికలు ముగిశాయి। ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది। గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి। ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పోస్ట్ మార్టం మొదలెట్టింది। ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నియమించిన జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ చేరుకుంది। కమిటీ సభ్యులకు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ స్వాగతం పలికారు। కురియన్తో పాటు రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు। ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు గాంధీ భవన్లో పార్టీ సీనియర్ నేతలతో వరుసగా భేటీ అవుతారు। నేడు ఎంపీలు లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో విడివిడిగా సమావేశమవుతారు। ఈ సందర్భంగా పలు కీలక విషయాలను అడిగి తెలుసుకోనున్నారు। ప్రధానంగా కాంగ్రెస్ గెలుస్తుందనుకున్న లోక్సభ స్థానాల్లో ఓటమికి కారణాలపై వారిని కమిటీ సభ్యులు ఆరా తీశారు। రెండో రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు। లోక్సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకుంటారు। మూడో రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు। ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు కమిటీ సభ్యులు వెళ్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు। ప్రధానంగా చేవెళ్ల, మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్ వంటి స్థానాల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులేంటనే కోణంలో అధిష్టానం ఆరా తీస్తోంది। ఈ లోక్సభ స్థానాల పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గిన లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై కమిటీ విశ్లేషణ జరుపుతుందని సమాచారం। ఆయా స్థానాల నేతలు తగు సమాచారంతో హాజరు కావాలని ఇప్పటికే వారికి పార్టీ సూచించింది। కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానిక నేతలు సరిగ్గా పనిచేయలేదనే ఆరోపణలు సైతం ఉండడంతో వారి గురించి వివరాలు సేకరించనుంది। నేతల పనితీరు, పోల్ మేనేజ్మెంట్కు తీసుకున్న చర్యలు, పార్టీ ప్రచారం జరిగిన తీరు, నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే కోణాల్లో కమిటీ సమాచారం అడగనుందని తెలుస్తోంది।